ఇక వైఎస్ జగన్ టూర్ టెన్షన్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా రెంటపాళ్లకి మాజీ సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో బయలుదేరబోతున్నారు. ఆయన టూర్ కు పోలీసులు కండిషన్లతో ఓకే చెప్పిన నేపథ్యంలో జగన్ టూర్ హై టెన్షన్ రాజేసింది. వైసీపీ నేత కొర్లకుంట నాగ మల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ అక్కడికి వెళ్తున్నారు. జగన్ పర్యటనతో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పర్యటనకు కేవలం 100 మందికి మాత్రమే అనుమతి ఉంది అని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉండటంతో భారీగా జన సమీకరణ చెయ్యొద్దు అని సూచించారు. మరోవైపు పోలీసులు విధించిన నిబంధనలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కావాలనే జగన్ టూర్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు. రైట్గా వైఎస్ జగన్ టూర్ ఇప్పుడు ఒక ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పిందని చెప్పొచ్చు. ఓ పక్క వైసీపీ నేతలు భారీగా జన సమీకరణ చేసే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు చాలా పూర్తి కండిషన్లతో మాత్రమే అనుమతి ఇచ్చారు. మరోపక్క టీడీపీ నేతలు కూడా ఇంకా ఎటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉందనే దానిపైన ఒక ఉత్కంఠ నెలకొంది. మా ప్రతినిధి అమరావతి నుంచి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, వైఎస్ జగన్ టూర్ ఎంత ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది? ఎప్పుడు ఆయన అక్కడికి పల్నాడు చేరుకుంటారు? ఎప్పుడు బయలుదేరుతారు? అక్కడ ప్రోగ్రామ్స్ ఏంటి? మరి పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఆ నిబంధనలు పాటించే టూర్ చేసే అవకాశం ఉందా, లేదంటే భారీ జన సమీకరణ జరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోందా? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే తాడేపల్లి తన నివాసం నుంచి బయలుదేరబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కార్యకర్తలు నేతలు భారీ స్థాయిలో కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లోనే ఆయన దాదాపుగా ఒక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన నివాసం నుంచి కూడా సత్తెనపల్లి, పల్నాడు జిల్లాకు సంబంధించి సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న రెంటపాళ్ల గ్రామానికి వెళ్తారు. ఏదైతే 2024కు సంబంధించి కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన నాగ మల్లేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించడంతో పాటు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు మాజీ సీఎం. ఈ నేపథ్యంలో కూడా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 3 జిల్లాలకు సంబంధించి, ఇటు ఎన్టీఆర్ జిల్లా, ఇటు గుంటూరు జిల్లా, అటు పల్నాడు జిల్లా, 3 జిల్లాలకు సంబంధించి కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే మాజీ సీఎం జగన్ పర్యటనకు సంబంధించి కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు. మొత్తం సత్తెనపల్లి నుంచి కూడా రెంటపాళ్ల వరకు, అంటే సరిగ్గా 13 కిలోమీటర్లకు సంబంధించి కూడా 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. నర్సరావుపేట నుంచి సత్తెనపల్లి వచ్చే ఒక రూటు, అలాగే క్రోసూరు వైపు నుంచి వచ్చేది మరొక రూటు, అలాగే అమరావతి నుంచి వచ్చేది మరొక రూటు, అలాగే పిడుగురాళ్ళ వైపు నుంచి వచ్చేది మరొక రూటు, అలాగే గుంటూరు వైపు నుంచి వచ్చేది మొత్తం 4 ప్రాంతాలకు సంబంధించి కూడా పోలీసులు అష్టదిగ్బంధం, అంటే పూర్తి స్థాయిలో కూడా ఆంక్షలతో కూడుకున్న చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఏదైతే రెంటపాల గ్రామం ఉందో సత్తెనపల్లి నుంచి క్రోసూరు వైపు వెళ్ళే ఈ ప్రాంతానికి సంబంధించి కేవలం సింగిల్ రోడ్డు, అది కూడా కొంత మెటల్ రోడ్డు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ఊర్లో చేరుకున్న సమయం 1 కిలోమీటర్ మేర కూడా కనీసం అంటే వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి ఆ ప్రాంతంలో నెలకొని ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఆ గ్రామంలో కొంత తీవ్ర ఇబ్బందులు నెలకొనే అవకాశం ఉంది కాబట్టి తక్కువ మందికి అనుమతిస్తామని చెప్పి పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్తో పాటు 100 మందికి మాత్రమే అనుమతించిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఉమ్మడి పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా భారీ ఎత్తున కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలకు సంబంధించి జన సమీకరణ భారీ ఎత్తున కూడా చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులు భారీ స్థాయిలో అనుమతి లేదు అని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు మాత్రం దాదాపుగా 20,000 నుంచి 30,000 వరకు హాజరవుతారని చెప్పి ఆ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీరందరినీ కూడా సత్తెనపల్లిలోనే నిలిపివేయాలని చెప్పి కూడా పోలీసులు భావించున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున దాదాపుగా 2,000 మంది పోలీసు బలగాలతో సత్తెనపల్లి నియోజకవర్గం మొత్తం కూడా మోహరించింది. సత్తెనపల్లి వైపు నుంచి కూడా రెంటపాళ్ల వెళ్లే వైపు దాదాపుగా 24 చెక్ పోస్టులని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి చెక్ పోస్ట్ వద్ద కూడా ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి, అంటే ఆ రెంటపాళ్ల వైపు గ్రామాన్ని వైపు అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటన అయితే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జగన్ పర్యటన అయితే కొనసాగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అనుక్షణం కూడా కొంత హై టెన్షన్ ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. కొద్దిసేపట్లో తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ బయలుదేరబోతున్నారు. పల్నాడు జిల్లా టూర్ ఇప్పుడు ఒక ఉద్రిక్త వాతావరణాన్ని ఏర్పాటు చేసే నెలకొల్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు కూడా వైసీపీ శవ రాజకీయాలు చేస్తున్నట్టు టీడీపీ నేతలు, కూటమి నేతలు అంటుంటే కేవలం వేధింపుల వల్లే, టీడీపీ వేధింపుల వల్లే తమ కార్యకర్త నాగమల్లేశ్వరరావు చనిపోయారు అంటూ వైసీపీ ఆరోపిస్తోంది.
ఎస్, కొద్దిసేపట్లో తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ బయలుదేరబోతున్నారు పల్నాడు జిల్లా టూర్కు సంబంధించి. సో రెంటపాలలో వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణ కోసం అక్కడికి వస్తున్నారు. సో ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మా ప్రతినిధి సాయి శంకర్ రెంటపాల నుంచి మరింత సమాచారం అందిస్తారు. ఎస్ సాయి శంకర్, టూర్ టెన్షన్ నెలకొంది కానీ కండిషన్స్ మధ్య సరే అనుమతి అయితే వచ్చింది, కానీ అక్కడ భారీగా జన సమీకరణ చేసే ఆలోచనలో వైసీపీ ఉంది. అట్ ద సేమ్ టైం టీడీపీ కూడా అదే స్థాయిలో ఒక బల ప్రదర్శన లేదా జన సమీకరణ జరిగే అవకాశం అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంది, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు ఇప్పటికే పోలీసు యంత్రాంగం తీసుకొని ఉంది? ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామంలో పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం పొలిటికల్ హీట్ అనేది హై స్థాయిలోకి చేరుకుంటుందనే విధంగా చెప్పతూ ఉదయం నుంచే అంటే అర్ధరాత్రి నుంచే ఫ్లెక్సీల వివాదం, అంటే టీడీపీ ఏర్పాటు చేసినటువంటి గో బ్యాక్ అంటూ జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి టీడీపీ నేతలు అయితే ఆందోళన చేపడుతున్నారు. దాంతోపాటు ఉదయం సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి స్వాగతం పలుకుతూ కట్టినటువంటి ఫ్లెక్సీల్ని మున్సిపాలిటీ అధికారులు తొలగిస్తున్నారు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వెళ్ళి అక్కడ ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం రెంటపాల గ్రామంలో చూడొచ్చు, ఒక్కొక్కరుగా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే కార్యకర్తలు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం గుంటూరు నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ రెంటపాల గ్రామం వరకు 25 నుంచి 30 చెక్ పోస్టుల పాయింట్లు పెట్టి పోలీసులు అయితే అక్కడికక్కడ కూడా అన్నీ చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడా కూడా అంటే నలుగురికి మించి కనుక కారులో ఉంటే కంపల్సరీగా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేటటువంటి వివరాలు తీసుకున్న తర్వాతే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అయితే క్లియర్గా చెప్తున్నారు, రెంటపాలలో జరిగేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి 100 మందికి మాత్రమే అనుమతి ఉంది అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి క్లియర్గా ప్రతి చెక్ పోస్టును కూడా చెక్ చేసిన తర్వాత పంపిస్తున్నారు. ఇది రెంటపాల గ్రామం మొత్తం అయితే మాత్రం వైసీపీ శ్రేణులు అయితే పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఎక్కడికి లోపల అంటే నాగమల్లేశ్వరరావు ఇంటి దగ్గరకు మాత్రం ఎవరిని అనుమతిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్య నేతలు ఎవరైతే వస్తారో వాళ్ళని మాత్రం అనుమతిస్తామనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాయి శంకర్.